భారతదేశంలో పుట్టిన అతి పవిత్రమైన నదులలో గోదావరి కూడా ఒకటి. అయితే ఆ గోదావరి తీరంలో ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక ప్రదేశాలు వెలిశాయి. అందులో అంతర్వేది కూడా ఒకటి. అక్కడ ప్రకృతి అందాలతో పాటు భక్తిభావం కలగలిపిన ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ గంగగా పిలువబడే ఈ గోదావరి నది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే చోట అది ఎప్పటికీ బంగాళాఖాతంలో కలుస్తున్నట్టు కనిపించదు. ఎందుకంటే గోదావరి నీళ్లు అలాగే బంగాళాఖాతం నీళ్లు వేరు వేరు రంగుల్లో కనిపిస్తాయి. అందుకనే ఈ గట్టును అన్న చెల్లెల గట్టు అంటారు. ఇక్కడ అన్న అంటే సముద్రుడు, చెల్లి అంటే గోదావరి తల్లి. గోదావరి నీళ్లు తెల్లగా, నిర్మలంగా, చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే సముద్రపు నీరు ఉప్పు నీరు కాబట్టి కాస్త ఇసుక కలిసి రంగుగా ఉంటుంది. గోదావరి నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి. సముద్రం నీరు మట్టి కలిసి కొంచెం రంగులో ఉంటాయి. మనం ఎంత దూరం నుంచి చూస్తున్నా అలాగే ఎంత దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఈ రెండు అంటే గోదావరి సముద్రం రెండు కలిసినట్లే ఉంటాయి. కానీ ఆ సన్నని విభజన రేఖ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అవి రెండు ఎప్పటికీ కలిసినట్లు కనిపించవు. రెండు పక్క పక్కనే ఉంటాయి. గోదావరి నీరు సముద్రంలో కలుస్తుంది, కానీ అది ఎప్పటికీ గోదావరి సముద్రంలో కలిసినట్లు కనిపించదు. ఇలా అద్భుతమైన దృశ్య కావ్యం మనం అంతర్వేదిలోనే చూడగలం. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు మరెక్కడా ఉండవు. చాలా నదులు మన భారతదేశంలో పుట్టాయి, చాలా నదులు సముద్రంలో కలుస్తున్నాయి, కానీ ఇలాంటి సన్నివేశం, ఇలాంటి అద్భుతమైన సన్నివేశం మనం ఎక్కడ చూసి ఉండం. మన అంతర్వేదిలో ఇలాంటి సన్నివేశం మనం చూడవచ్చు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం వెళ్ళి ఒకసారి చూసేయండి. కానీ జాగ్రత్త, అక్కడ ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్తే జాగ్రత్తగా వెళ్ళి చూడండి. చాలా అద్భుతమైన దృశ్యం అది.